జైన్ కమాండోస్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు అండ్ ఇది వరకు స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ 7 ఫార్ములాస్ తప్పక పాటించాలి. ఎందుకంటే నాకు 6 months లో జాబ్ రావాలి, వన్ ఇయర్ లో జాబ్ రావాలి అని నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా సార్ అంటే ఇది కుదరని ముచ్చట్లు. ఈ 7 ఫార్ములాస్ నువ్వు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి పేషెన్స్. సార్ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్, 6 months లో నాకు 1 year లో కంపల్సరీ జాబ్ కావాలంటే జాబ్ కంపల్సరీ రాదు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి చాలా మంది వెయిట్ చేస్తుర్రు, అలాగే చదువుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉందో ఒకసారి గమనించుకోవాలి. సెకండ్ వచ్చేసి నెవర్ గివ్ అప్. అంటే ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్కి నేను ప్రిపేర్ అవుతా, పెయిన్ వచ్చిందా, నీకు ఎంత బాధ వచ్చినా ఈ జాబ్ నాకు ఈ లేకపోతే నా లైఫే లేదు అన్నట్టు నువ్వు ప్రిపేర్ అవ్వగలగాలి. అంటే నువ్వు గివ్ అప్ చేయకూడదు. థర్డ్ వచ్చేసి హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిది. ఫోర్త్ వచ్చేసి డిసిప్లిన్. నువ్వు ఇంత చదివి ఇన్ని టైం టు టైము సబ్జెక్టులు షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఏదో గుడ్డిగా చదువుతా అంటే కుదరని ముచ్చట్లు. డిసిప్లినరీ కంపల్సరీ. అంటే ఒక రోజు చదివి రెండో రోజు నేను వేరే దగ్గరికి వెళ్తా, మూడో రోజు నేను ఫంక్షన్స్కి వెళ్తా అంటే అది వేస్ట్ ఆఫ్ టైం. ఐదోది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీపై నీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే జాబ్ కొట్టగలుగుతావు. ఆరవది సాక్రిఫైస్. అంటే ఇంతలా చదువుతున్నాను, షెడ్యూల్ ప్రిపేర్ చేశాను, టైం టు టైం ప్రతి సబ్జెక్ట్ని నేను కంప్లీట్ చేసేస్తున్నాను, కాకపోతే ఇంట్లో ఫంక్షన్స్, నాకు పెళ్ళి ఉంది, నాకు పబ్బు ఉంది అంటే వేస్ట్ ఆఫ్ థింగ్. అది నీకు ఆ సాక్రిఫైస్ ఉంటేనే రేపు నువ్వు జాబ్ కొట్టగలుగుతావు. ఈ 2026లో నువ్వు కూడా ఒక ఉద్యోగిగా మారుతావు. లాస్ట్ వన్ వచ్చేసి ఫోకస్. ఈ 6 ఫార్ములాస్ నేను ఫాలో అవుతున్నాను సార్, నాకు ఇంకా జాబ్ రాలేదంటే నువ్వు ఫోకస్డ్గా చదవాలి. నువ్వు ఎంత గుడ్డిగా చదివినా ఏం లాభం. అన్ని సబ్జెక్టు కవర్ చేశాను సార్, నేను టైం టు టైం షెడ్యూల్ ప్రిపేర్ చేసి ప్రతి సబ్జెక్ట్ని నేను కంప్లీట్ చేస్తున్నాను అంటే నువ్వు ఎంత ఫోకస్గా చదువుతున్నావు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ ఈ 7 ఫార్ములాస్ ఫాలో అయ్యి మంచి జాబ్ అయితే సంపాదించుకోండి ఈ 2026లో. అందరికీ ఆల్ ద బెస్ట్. జై హింద్.